జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We greet you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. We are very happy to come to your home with Jeevaharam, bread of life. జీవాహారం కార్యక్రమంతో మీ గృహాల్లోనికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. Because God's word gives you life. దేవుని వాక్యం మీకు జీవాన్ని కలుగజేస్తుంది. God's word is spirit. దేవుని వాక్యము ఆత్మయై ఉన్నది. God's word has creative power. దేవుని వాక్యము సృజనాత్మకమైంది. God's word has redemptive దేవుని power. వాక్యము విమోచనాత్మకమైంది. God's word has దేవుని transformative power. వాక్యము మార్చగలిగిన రూపాంతరపరచగలిగిన వాక్యం. It is God's word that is bringing you, taking you to heaven also. చూడండి, దేవుని వాక్యం ద్వారానే మనం పరలోకం దేవుని రాజ్యం చేరగలుగుతాం. So I spoke to you in the last episode. గత ఎపిసోడ్ లో నేను మీతో మాట్లాడాను. Genesis chapter 1, we saw that God created everything by the power of His word. ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం చూసాం కదా, మరి సమస్తమును దేవుడు తన నోటి మాట ద్వారా సృజించాడు. Now listen, the Holy Trinity was there at the time of creation. సృష్టి ఆ ప్రారంభంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అక్కడ ఉన్నారు. When God spoke, Jesus, that was the word was Jesus. చూడండి, దేవుడు పలికినప్పుడు పలకబడిన మాట ఏదైతే ఉందో అది క్రీస్తు ప్రభువు అయి ఉన్నాయి. When God spoke, Holy Spirit was hovering there. Holy Spirit got up and said, yes, I'm going to bring light. చూడండి, అప్పటికే ఆత్మ దేవుడు అల్లాడుచున్నాడు అని అక్కడ రాయబడి ఉంది కదా. దేవుడు ఎప్పుడైతే నోటి మాట పలికాడో పరిశుద్ధాత్మ దేవుడు ఇదిగో జరిగించబడుతుంది అని ఆయన వచ్చారు. So whenever we God's servants speak the word, Holy Spirit will do action. అదే రీతిగా దేవుని సేవకులుగా మన వాక్కు పలికినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం జరిగిస్తాడు. That's what will happen to your body, happen to your life, happen in your home. అదే మీ జీవితంలో కావచ్చు, లేక మరి మీ యొక్క శరీరానికి కావచ్చు, లేకపోతే మీ కుటుంబానికి కావచ్చు, దేవుడు అదే కార్యాన్ని జరిగిస్తాడు. But when God created Adam and Eve, God didn't say, let Adam kalagani kaka. చూడండి, మరి దేవుడు మనిషిని సృష్టించినప్పుడైతే
ఆదాము మనిషి కలుగునుగాక అని చెప్పలేదు. He didn't say he came down and made a man. అయితే ఆయన దిగి వచ్చి మనిషిని రూపించాడు And ప్రియులారా. then he bent down and blew his breath. ఆయన దిగి వచ్చి ఆయన నోటి ఊపిరిని వారిలో ఊదాడు. So God the Father, God the Son, God the Holy Spirit created man, you in his image. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారు ముగ్గురు కూడా మరి తన స్వరూపంలో తన పోలికలో మనిషిని లేక నిన్ను నన్ను So సృష్టించాడు. that is the love of God he has for you. చూడండి, అలాంటి గొప్ప ప్రేమ నీ పట్ల, నా పట్ల, మనిషి పట్ల ఆయన కలిగి ఉన్నాడు. Because you are not just created by his word. వింటున్నారా? దేవుడు కేవలం మాట ద్వారా మాత్రమే మనుషులైన మనల్ని The సృష్టించలేదు. great creator, Almighty God, stepped down, came, bent down, took the mud and breathed in the man. సర్వశక్తి గల దేవుడు సర్వ మానవాళిని సృష్టించడానికి కొరకు ఆయన భూమి మీదకి దిగి వచ్చి మనిషిని తయారు చేసి జీవ వాయువును అతనిలో ఊదాడు. No animal in the world can resemble God. వింటున్నారా? భూలోకంలో ఉన్న ఏ జంతువు కూడా దేవుని యొక్క రూపం లేదండి. Only Sri Purusha, only man and woman resemble God. కేవలం స్త్రీ పురుషులైన మనుషులు మాత్రమే దేవుని యొక్క రూపాన్ని, పోలికను కలిగి ఉన్నారు. That's why God wants to have fellowship with man. అందుకే మనిషితో దేవుడు తన సహవాసాన్ని కలిగి ఉండగోరుతున్నాడు. Not with any animal or any of a ఏ జంతువులతో creation. గాని దేవుడు సృష్టించిన ఏ సృష్టంతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడలేదు. So that's what Satan did to break this relationship. అందుకే ఈ అద్భుతమైన సంబంధాన్ని, సహవాసాన్ని ఎలాగైనా పాడు చేయాలని, మరి ఇది కొట్టివేయాలని చెప్పి సాతానుడు ప్రయత్నం That's why చేస్తూ Philippians chapter 2, God had to step down again as a servant, as a humble man in order to save you. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవాతి దేవుడు ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి మరి ఆయన దిగి వచ్చి మనిషిని తయారు చేయడానికి, లేకపోతే మనిషిని రక్షించడానికి కొరకు ఆయన వచ్చాడు. Because God always wanted to have fellowship and the love between man and God. మనిషికి దేవునికి మధ్యలో ఉన్న అద్భుతమైన సంబంధాన్ని ఆయన కలిగి ఉండడానికి కొరకు ఆయన పనిచేశాడు. You should always know Christian life is not a religion, it's a relationship. ప్రియులారా గమనించండి, క్రైస్తవ విశ్వాస జీవితం మరి ఒక మతం కాదు గాని కేవలం దేవునితో మనం ఉండవలసిన సంబంధం అని The గమనించాలి. Lord wants you to have fellowship. దేవుడు మనతో సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి The ఉండగోరాడు. Lord wants such an intimacy like vine and the branch. చూడండి, ద్రాక్షవల్లికి తీగకు ఉండవలసిన ఆ సంబంధం లాగానే మనం ఆయనతో సంబంధం కలిగి ఉండాలని The కోరుతున్నాడు. Lord wants the inner person, the inner man is so important. చూడండి, దేవాతి దేవునికి మన అంతరంగ పురుషుడు లేక మన అంతరంగం చాలా ప్రాముఖ్యమైంది. We are all the people in the world, they are living for their flesh. లోకంలో ఉన్న మనుషులందరూ కూడా మనం గమనించినట్టయితే వారి యొక్క శరీరం కొరకే వారు బ్రతుకుతూ ఉన్నారు. Even born again believers, even God's servants, everybody they pray for fleshly thing and need desires of that. దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారు, దేవుని సేవకులుగా పిలువబడుతున్న వారు కూడా శరీర సంబంధమైన వాటి మీదనే ఆశలు, ఆలోచనలు కలిగి వాటి కొరకే దేవుణ్ణి అడుగుతూ ఆ రకంగా ఉంటూ ఉన్నారు. That is your prayer also. మన ప్రార్థనలు కూడా అలాగే అయిపోయినాయి. But now God's word should bring a transformation in your thinking. చూడండి, దేవుని యొక్క వాక్యం మన యొక్క ఆలోచన విధానానికే ఒక రూపాంతరత కలగ చేయాలి. So John chapter 1:12, యోహాను సువార్త 1:12 వచనంలో those who believed in him, God gave right to become the child of God. తను ఎందరైతే అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. So listen now. ఇప్పుడు జాగ్రత్త వినండి. You received Jesus. యేసు ప్రభువును మీరు How అంగీకరించారు. many of you believe in Jesus? ఎంతమంది యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నారు? You believe and you receive Jesus మీరు విశ్వసించి ఆయనను నమ్ముకున్నప్పుడు, and receive Jesus. యేసు ప్రభువును మీరు స్వీకరించినప్పుడు, When Jesus comes, Father, Son and Holy Spirit come in you. మీరు మరి ఆయన స్వీకరించినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీలోనికి వచ్చి నివాసం చేస్తారు. I am not saying John chapter 14 verse 23, Jesus said. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనంలో యేసు ప్రభు చెప్పిన మాట, నేను చెప్పేది కాదండి. He will come, Father, Son and Holy Spirit is in you. మేము మీలోనికి వచ్చి, మీ దగ్గరకు వచ్చి మీలో నివాసం చేస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు చెప్పిన మాట. Just listen and understand this. వినండి, ఈ మాటను చాలా జాగ్రత్తగా అర్థం So చేసుకో. those who believe in him, God gave right to become the children of God. తను ఎందరైతే అంగీకరించారో అలాంటి వారందరికి కూడా దేవుడు తన పిల్లవడానికి కొరకైన అధికారాన్ని ఇచ్చాడు. When God comes, when Jesus comes, what comes in you? దేవుడు వచ్చినప్పుడు, యేసు ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మీలో? Father, Son and Holy Spirit తండ్రి, comes. కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? When God comes, the heaven comes down. చూడండి, దేవుడు దిగి వచ్చాడు మీలోనికి అంటే దాని అర్థం ఏంటి? పరలోకమే మీలోనికి దిగి So వచ్చింది. that's why the singer sings, heaven is in my heart. Oh, heaven is in my heart. పరలోకం నా హృదయంలో ఉంది, పరలోకం నాలో ఉంది,
ఎంత గొప్ప అద్భుతం అని పాట పాడతారు ఒక ఆయన. Jesus said, kingdom of God is within you. దేవుని యొక్క రాజ్యం మీలో ఉంది అని యేసు Kingdom ప్రభు of చెప్పారు. God is in me. దేవుని యొక్క రాజ్యం నాలో ఉంది, Righteousness is in me. నీతి నాలో ఉంది, Peace is in me. సమాధానం నాలో ఉంది, Joy is in me. ఆత్మ యందు ఆనందం So నాలో when ఉంది. God comes, heaven comes down. అంటే దేవుడు మనలోనికి వచ్చినప్పుడు పరలోకమే మనలో దిగి వస్తుంది. Supposing Prime Minister comes to Hyderabad, చూడండి, ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చాడు అనుకోండి, he won't come alone. ఆయన ఒంటరివాడి కాదు, The whole ministership will come. వారితో పాటు ఉన్న మంత్రులందరూ కూడా ఆయనతో పాటు The వచ్చేస్తారు. whole Delhi relatives here. చూడండి, ఢిల్లీ యొక్క మరి ఆ ప్రధాన నాయకత్వం అంతా కూడా ఆయనతో ఉంటారు. Same way, when God comes, heaven is there. చూడండి, దేవుడు వచ్చినప్పుడు పరలోకమే మనలోనికి దిగి Then వచ్చినట్టుగా how ఉంటారు. can you think of your flesh? పరలోకమే మనలో దిగి వచ్చినప్పుడు ఇక శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచన ఎందుకు ఉండాలి God మనకి? will take care of it. దేవుడే వాటి గురించి చూసుకుంటాడు Don't కదా. worry about what to eat, what to drink, what you put on, about your house, about your car, nothing. ఏం తిందుమా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎందులో ప్రయాణం చేద్దామా, ఏ కారు కలిగి ఉందామా, వీటి గురించిన ఆలోచన మనకు ఉండక్కర్లే. పిల్లలు ఏమవుతావు? Don't think of your children, don't think of their future. మన పిల్లలు ఏమైపోతారో, పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుంటూ ఉండక్కర్లేదు. You know, one pastor asked ఒక little చిన్న boy, పిల్లవాడిని ఒక పాస్టర్ గారు అడిగారు, supposing Satan comes and knocks at your door, సాతానుడు వచ్చి నీ తలుపు కొడితే ఏం చేస్తావు, what will you do? You get afraid, huh? భయపడతావా, ఏం చేస్తావు అని He అడిగారు. said, no, I'll ask Jesus to open the door. అప్పుడు ఆ పిల్లోడు చెప్పిన మాట ఏంటంటే, నేను వెళ్ళను, యేసయ్యని అడుగుతాను, డోర్ నీవు తీయమని. చూడండి, what a belief that is. ఎంత విశ్వాసం అది. So whatever happens, you ask Jesus, he will do for you. అంటే దాని అర్థం ఏంటంటే, పరిస్థితులు ఎలాగ ఏవి నీవు ఎదుర్కోవాల్సి వచ్చినా క్రీస్తు ప్రభు నీలో ఉన్నాడు గనక అన్ని ఆయన్నే తీసుకుంటాడు When అన్నమాట. I get this revelation, my life is ఈ transformed. ప్రత్యక్షతను ఎప్పుడైతే నేను పొందుకున్నానో నా జీవితంలో ఒక గొప్ప రూపాంతరత వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Matthew chapter 6:33. మత్తయి సువార్త 6:33లో Seek first the kingdom of God and righteousness, everything will be మొదట added. ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. Please understand this word. పిల్లరా, ఈ యొక్క వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి. Pastors and servants and evangelists and God's children. సేవకులారా, సువార్థికులారా, పరిచారకులారా, దేవుని పిల్లలారా, ఈ విషయాన్ని మీరు గుర్తించండి. Just give him first place. మొదటి స్థానం ఆయనకి When ఇవ్వండి. the king is in you, everything is in you. రాజు మీలో ఉంటే అన్ని ఆయన చూసుకుంటాడు. When God is there, heaven is there, everything, all the provision is రాజు there. ఉంటే పరలోకమే అక్కడ ఉంటుంది కనుక మనకు కావలసిన పరిస్థితులన్నిటిని కూడా ఆయన He is చూసుకుంటాడు. Jehovah Jireh. He sees that everything is యెహోవా provided. ఈరే, సమస్తాన్ని కూడా ఆయన చూసుకుంటాడు, ఆయన మనకు సమకూరుస్తాడు. When he said Jehovah Rapha comes, he sees that you are healed. యెహోవా రాఫా మనలోనికి వచ్చినప్పుడు మన రోగములన్నిటిని బాగు చేయడం ఆయన చూసుకుంటాడు. Jehovah Shalom comes and said, you see that there is peace in your home. యెహోవా షాలోమ్, సమాధానకర్త అయిన ప్రభు మనలోనికి వచ్చినప్పుడు మనకున్న ప్రతి అసమాధానం అంతా కూడా ఆయన చూసుకుంటాడు, తీసుకుంటాడు. Jehovah Nissi comes, your victory, our victory. యెహోవా నిస్సి మనతో ఆయన ఉన్నప్పుడు ఆయన అన్ని విషయాల్లో మనకు విజయం అనుగ్రహిస్తూ నడిపిస్తాడు. And then you forget about your flesh, your inner man will be strengthened daily through the word of అప్పుడు God. మన శరీర సంబంధమైన విషయాల గురించి మనం ఆలోచన చేయకుండా, భయపడకుండా, దిగులు పడకుండా మన అంతరంగ పురుషుడు దేవుని యొక్క వాక్యం చేత బలపరచబడుతూ ఉంటాడు కనుక మనం Hebrews ముందుకు chapter సాగుతాం. 4:12. హెబ్రీ పత్రిక 4:12 Look at the power in God's word. దేవుని వాక్యంలో ఉన్న శక్తిని ఒకసారి చూడండి. God's word has transformative power. దేవుని యొక్క వాక్యం రూపాంతరపరచగలిగిన శక్తి కలిగింది. It's written, for the word of God is living and powerful. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై ఉన్నది. Everybody say living and powerful. చెప్పండి, సజీవమై బలము గలది. Say God's word is in me, God is in me. దేవుని వాక్యము, దేవుడు నాలో ఉన్నాడని So చెప్పండి. I am powerful, I have life. గనుక నేను శక్తి కలిగి ఉంటాను, జీవం కలిగి ఉంటాను. Everybody say this, it is sharper than two-edged sword. అందరు చెప్పండి, ఇది రెండంచుల వాడి గల ఖడ్గము కంటే వాడి కలిగినది. Remember, all is there. There is a sword, and this side is sharp, this side is sharp. చూడండి, ఒక ఖడ్గాన్ని చూడండి, గమనించండి. ఒక వైపు పదునుగాను, మరొక వైపు పదునుగాను ఉంది. So when I preach, it will prick me, నేను వాక్యం చెప్తున్నప్పుడు అది నా వైపు కూడా పొడుచుకుంటుంది. and the other sword will prick you. మరి ఇంకో వైపు ఉందే, ఆ ఇంకో వైపు ఉన్న ఆ కొన అవతల వ్యక్తులను వారిని It ఛేదిస్తుంది. will pierce even the division of soul and spirit. చూడండి, మరి ఎముకలను మూలుగులను విభజించినట్టుగా అది దూరుకొని హృదయ తలంపులను, And also the ఆలోచనలను joints and marrows will be pierced. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజిస్తుందండి. It's a discerner of the thoughts and intents of the heart. అది దూరుకొని లోపలికి వెళ్ళి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు కూడా పరిశోధిస్తుంది, శోధిస్తుంది. Look at the power in God's దేవుని word. వాక్యంలోని శక్తిని ఒకసారి So గమనించండి. this will pierce your heart, pierce your thing. It's like a mirror. Everything will be set right. చూడండి, అది దూరుకొని లోపలికి వెళ్ళి అక్కడ చేయవలసిన పనంతా కూడా అది చేసేస్తుంది అనమాట. You see in the mirror and you forget, but God's word will change you everything. పిల్లలు గమనించండి, దేవుని వాక్యము అద్దం లాగా. చూడండి, అద్దం అయితే మనం చూసుకుంటాం, మళ్ళీ మనం మర్చిపోతాం.
కానీ దేవుని వాక్యం మరి లోపల అంతరంగములు అన్ని కూడా చూస్తూ పరిశోధిస్తూ అది మార్చేస్తుంది. So it is a two-edged sword. అది రెండంచుల వాడిగల ఖడ్గం వంటిది. When I heard that word, it started piercing my heart. చూడండి, ఆ వాక్యాన్ని నేను ఎప్పుడైతే విన్నానో నా హృదయానికి అది పని చేస్తుంది. My husband heart also is pierced. చూడండి, నా భర్త యొక్క హృదయాన్ని కూడా అది శోధిస్తుంది. They are more, powerful. అది ఎందుకంటే శక్తి కలిగింది, రెండు వైపుల వాడి కలిగింది. So I was, born and brought up in Catholic. కేథలిక్ కుటుంబంలో నేను పుట్టి పెరిగాను. I have said that testimony before. గతంలో కూడా నా సాక్ష్యాన్ని మీకు పంచుకున్నాను. Now I don't want to share in detail. మరి సంపూర్ణంగా ఎక్కువగా నేను వివరంగా చెప్పలేను. Just how it began. అది ఎలాగ ప్రారంభమైందో అని మాత్రమే చెప్తాను. Till the age of 40, I didn't know anything from the Bible. 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు నాకు బైబిల్లో ఉన్న వాక్యాలు ఏవి తెలిసేవి కావు. Afterwards, when I heard the word, I thought, this is wonderful. దేవుని యొక్క వాక్యాన్ని నేను మొదట విన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. That was when I went to my brother's house. My brother Emmanuel was a principal here in Hyderabad. హైదరాబాద్ లో నా అన్నయ్య ఉండేవారు. ఆయన ఒక కాలేజ్ కు ప్రిన్సిపల్ గా ఉండేవారు. It's a Little Flower Junior College and School. He was the principal. మరి లిటిల్ ఫ్లవర్ కాలేజ్ అండ్ జూనియర్ కాలేజ్ స్కూల్ వాటన్నిటి కూడా ఆయన ప్రిన్సిపల్ గా ఉండి ఉన్నాడు. And then he started studying the church history. మరి ఆయన చర్చ్ హిస్టరీ చదువుతున్నాడు. And then he knew that where the Catholics went wrong. క్యాథలిక్స్ ఎక్కడ పొరపడ్డారో లేకపోతే ఎక్కడ వారు తప్పుదారిన పడ్డారో అన్న విషయాన్ని ఆయన చరిత్రలో చదివాడు. He is very wise and a doctorate degree, everything he has. మరి చాలా Gold జ్ఞానం medalist. కలిగిన వీళ్ళు గోల్డ్ మెడలిస్ట్. ఆయన డాక్టరేట్ డిగ్రీలు చదువుకున్నాడు ఆయన. Though he studied and he was not coming to Catholic church, I thought he is lost. మరి ఆయన ఇంత చదువుకొని ఇంత జ్ఞానం కలిగి ఉండి క్యాథలిక్ చర్చ్ కి రావట్లేదు, ఆయన మతి పని చేయట్లేదు అని మేము అనుకునే వాళ్ళమే. Thought he is lost, he is going to hell, that's it. ఇంకా అయిపోయింది, ఆయన నరకానికి వెళ్ళిపోతాడు, క్యాథలిక్ రావట్లేదు అని అనుకునే వాళ్ళం. Because we are taught that outside Catholic church no salvation. ఎందుకంటే అప్పట్లో మాకు నేర్పించబడినది ఏంటంటే క్యాథలిక్స్ కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారు. For us, Pope is the seen God. మరి మాకు ఈ భూలోకంలో కనిపించే దేవుడు ఎవరైనా ఉన్నారు అని అంటే పోప్ అని మేము నమ్మేవాడు. And also all the doctrines of the church is better than Bible. చూడండి, బైబిల్లో కంటే కూడా ఎక్కువ సిద్ధాంతాలన్నీ కూడా క్యాథలిక్ సిద్ధాంతాలే సరి అయినవి అని మేము And నమ్మేవాడు. we are supposed to pray through Mary to Jesus. మరి మరియమ్మ ద్వారా యేసు ప్రభుకి మేము ప్రార్థన చేయాలి, నేరుగా ప్రార్థన This is చేయాలి. what happened in my home. We didn't have a Bible in my house in my childhood. మరి నా చిన్నతనంలో మా ఇంట్లో బైబిల్ ఉండేది కాదు, ఆ రకంగా మేము పెంచబడ్డాం. So I was also put in a convent. There also they didn't teach this. మేము కాన్వెంట్ లో పెంచబడ్డాను, అక్కడ కూడా మాకు ఇది నేర్పలేదు. Only mass and rosary. రోజరీ ఈ జపమాల ఉంటది, అది తర్వాత మాస్ అవి మాత్రమే మేము That is చేసాం. praying to Mary always. అంటే ఎప్పుడు కూడా మరియమ్మకు ప్రార్థన చేసే Then విషయం. my brother one day invited us for dinner in his house. వారి ఇంట్లో ఒక రోజు మాకు డిన్నర్ కొరకు మమ్మల్ని ఆహ్వానించారు. We didn't know that was a Pentecostal meeting there. ఆ రోజు పెంతెకోస్తులో సంబంధించిన ఒక మీటింగ్ జరుగుతుందన్న సంగతి మాకు తెలియదు. Because Annaya Gavati, I went, I and my husband. అన్నయ్య మమ్మల్ని ఆహ్వానించాడు, భోజనానికి రమ్మన్నాడు. But కనుక there మేము was వెళ్ళాం. few people, 15 people, but there was a very, very big preaching there. మరి 15 మంది మాత్రమే అక్కడ ఉన్నారు, చాలా గట్టిగా ప్రసంగాలు చేస్తున్నారు. I said, why should they shout this much? మరి ఇంత చిన్న గుంపుకి ఇంత పెద్ద కేకలేసి అరవాలని అని మేము అనుకునేవాళ్ళం. And they said, word of God has power, you have to preach in authority. మరి వాళ్ళు అంటున్నారు దేవుని యొక్క వాక్యం అధికారం కలిగింది కనుక అధికారంతో శక్తితో వాక్యాన్ని బోధించాలి అంటున్నారు. So I was closing the ears and I just wanted to get out of that place. మరి నాకైతే చెవులో గింగురం అంటున్నాయి, శబ్దాలు ఎక్కువైపోయినట్టుగా ఉండి చెవులు మూసుకున్నాను, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలని ఆలోచన చేస్తాను. But some word has pricked my heart and husband's heart. ఒక వాక్యము మా జీవితాల్లో మమ్మల్ని తాకింది, మరి నా భర్త గారిని కూడా వాక్యం తాకింది. John chapter 3 verse 3, most assuredly I say to you, unless one is born again, he cannot see the kingdom of heaven. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన ఒక మాట, అందుకు యేసు నికోదేముతో ఒకడు కొత్తగా జన్మింతేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా So చెప్పుచున్నాను. I said, I must not lose heaven. మరి అప్పుడు నేను అనుకున్నాను, పరలోకాన్ని నేను కోల్పోవద్దు. Then Mark 16:16 also that preacher said, మార్కు సువార్త 16:16లో ఉన్న వాక్య he భాగాన్ని who కూడా నేను believes చెప్పాను. and is baptized will be saved, others will be condemned. మరి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. Thirdly, Luke 9:25 he said, లూకా సువార్త 9వ అధ్యాయం 25వ what వచనం కూడా ఆయన profit is చెప్పాడు. for a man if he loses the soul and gains the whole ఒకడు world? లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం వచ్చింది? Dear Lord, I don't want to lose heaven, I అప్పుడు said. నేను ప్రార్థన చేశాను, ప్రభా
పరలోకం నేను ఎప్పుడు మిస్ అవ్వద్దు. And so he gave an altar call there. ఆయన ఆల్టర్ కాల్ మరి ముగింపుగా ఒక మాట పిలిచాడు. ఆయన Those who love Jesus, come, he said. యేసుని ప్రేమించే వారు ముందుకు రండి అన్నాడు. I said, yeah, I love Jesus, and I when my husband came and 2 more sisters came. నేను యేసుని ప్రేమిస్తున్నాను గనుక నేను నా భర్త మరొక ఇద్దరు సిస్టర్స్ ముందుకెళ్ళాం. And he prayed over us, and we received Jesus. Still we went back to Catholic Church. మా మీద మరి వారు ప్రార్థన చేశారు. మళ్ళీ మన ఇంటికి వెళ్ళాం, క్యాథలిక్ చర్చ్ కి వెళ్ళాం. So we didn't know that was the day of salvation. అది మా రక్షణ దినం అని మేము అనుకోలేదు. We didn't know, but little word pricked, pierced like two-edged sword in our heart. పిల్లరా, ఆ దినాన్న ఆ చిన్న వాక్యమే మా హృదయాల లోపలికి దూరుకొని వెళ్ళి పనిచేసింది. So I want all of you to remember your salvation. దయచేసి ఈ సందర్భంలో మీరు రక్షించబడిన దినాన్ని మీరు జ్ఞాపకం I చేసుకోండి. want you to see that. Close your eyes and just see that how God saved you through the word. కళ్ళు మూసుకొని ఆ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని ఏ విధంగా రక్షించాడో అన్న విషయాన్ని This జ్ఞాపకం is చేసుకోండి. how through a preacher I was saved, my husband was saved. చూడండి, నేను నా భర్త గారు ఒక ప్రసంగికుడు, ఒక వాక్యం బోధించే వ్యక్తి ద్వారా మేము ఈ వాక్యాన్ని తెలుసు. Now through us millions of people are saved. మా ద్వారా అనేక మంది రోజు లక్షలాది మంది దేవుని యొక్క వాక్యం See, one ప్రకటించబడుతుంది, person రక్షించబడుతుంది. served through you can save hundreds, thousands of people. చూడండి, మీ ద్వారా విలువబడిన ఒక్క వాక్యము అనేక వేల మందిని రక్షణలోనికి నడిపించగలదు. Yeah, one soul through you can save many souls. చూడండి, రక్షించబడిన ఒక ఆత్మ ద్వారా అనేక మంది ఆత్మలు రక్షించబడే అవకాశం. Heavenly Father, I pray for everybody who is listening the message. పరలోకమందున తండ్రి, వాక్యాన్ని వింటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాను. Let this word pierce them like two-edged sword. ప్రభువా, 2 అంచుల ఖడ్గము వలె వారి హృదయంలో ఇది దూరుకొని పని Let every చేయునుగా. dry bones come to life, Lord. ఎండిన ఎముకలు జీవంతో బ్రతుకునుగా. Let all the wood be burnt, Lord, by the fire of the word. దేవుని యొక్క వాక్యం అనే అగ్ని చేత ప్రతి విధమైన కర్ర కాల్చివేయబడును. Let every hard heart be softened through the hammer of the word of God. దేవుని వాక్యం అనే సుత్తె ద్వారా ప్రతి విధమైన రాతి గుండెలు అవి మెత్తన చేయబడును. Let everybody their life be set right through a mirror that is the word of God. దేవుని వాక్యం అనే అద్దం చేత వారి జీవితాలు సరి చేయబడునుగా. I pray that transformation come into everyone who is listening to this word. వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైన రూపాంతర అనుభవం వచ్చునుగా. Thank you for saving me and my family, నన్ను Lord. నా కుటుంబాన్ని రక్షించినందుకు వందనాలు. We give you all glory. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాను. You be glorified through us, మా Lord. ద్వారా మీరు మాత్రమే మహిమ పొందండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Amen. God bless you, and listen to the word and tell many people to listen to this. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యాన్ని మీరు వినండి, అనేకులకు పరిచయం చేయండి, వారు కూడా విని My దీవించండి. brother is saying about the books, get the books and also distribute. Book చివరిలో ministry. పుస్తకాల గురించిన సందేశం లేక పుస్తకాల గురించిన వివరణ మీకు చెప్పబడుతుంది గనక ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలు మీరు ఆర్డర్ చేసుకోండి. Amen. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని,
క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం. ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.